చెల్లెలి పెళ్లి చూపులకు కావలసిన పసుపు కుంకుమ చీరలు కొనుక్కుని ఆనందంగా నేను ఎస్టేట్కి వచ్చాను. చెలాయ్ చెలాయ్ ఆయా ఆయా చెలాయ్ చెలాయ్ సీతమ్మా ఆయా అయ్యా 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 ఏమైందయ్యా చెప్పయ్యా అయ్యా అయ్యా ఏమైంది నా చెల్లి ఎక్కడ చెప్పయ్యా బాబు నువ్వు అటు వెళ్ళిపోయాక నీ చెల్లి మనం ముస్తాబు చేస్తుండగా నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. నేను వాళ్ళ కాఫీ టిఫిన్ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాను. అంతలో ఏదో ఘర్షణ వినిపించి హడావిడిగా వచ్చి చూశాను. వాళ్ళు సీతమ్మని తీసుకుపోతున్నారు. అడ్డుపడి సీతమ్మని కాపాడాలనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను కొట్టి నీ చెల్లెమ్మని తీసుకుపోయారు. బాబు చెల్లెలు ఎత్తుకుపోయారా? ఎవరయ్యా? ఎవరు వాళ్ళు? చెప్పయ్యా. వాళ్ళు ఎలా ఉంటారు? అయ్యా చెప్పు. తెలీదు బాబు, కాకపోతే ఆపే ప్రయత్నంలో పెనుగులాడుతుండగా ఒకటి కళ్ళజోడు మాత్రం కింద పడిపోయింది. వాడికి ఎడమ కన్ను లేదు బాబు, ఆ స్థానంలో పెద్ద గాజు కన్నుంది. వాడిని సామ్రాట్ అని పేరుతో పిలిచారు బాబు. అతనికి చేతి మీద చెప్పయ్యా పచ్చబొట్టుంది బాబు. అంతకన్నా వాళ్ళ గురించి వివరాలు చెప్పలేదు బాబు. ఎలాగైనా నీ చెల్లిని కాపాడుకో. ఆ క్షణం నుంచి ఆమెను ఎత్తుకుపోయిన నీచుల గురించి వెతుకుతూనే ఉన్నాను. ఎప్పటికైనా నా చెల్లెలు సీతని కలుసుకోవాలన్న లక్ష్యంతోనే మా ఎస్టేట్ ను వదిలేసి పులులు సింహాలు లాంటి పాపిష్టి మనుషులుండే ఈ పట్టణంలోకి మకాం మార్చాను. విజయ్, మీరు పోలీస్కి రిపోర్ట్ చేయలేదా? ఆ పని ఏనాడో చేశాను, కానీ ఈ రోజు వరకు మీ చట్టం ఎవరిని పట్టుకోలేకపోయింది, నా చెల్లెలి జాడ తెలుసుకోలేకపోయింది. పోలీసు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయి నేనే స్వయంగా నా చెల్లెల్ని వెతుకుతున్నాను. ఏదో ఒకనాడు కలిసి తీరుతాను, కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఐఎమ్ వెరీ సారీ, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. నిప్పుకుండలా ప్రతి నిమిషం మండే నా గుండెను కొత్తగా మీరు బాధ పెట్టింది ఏమీ లేదు. విజయ్, మా డిపార్ట్మెంట్ మీద మీకు నమ్మకం గౌరవం లేకపోవడానికి కారణం నాకు అర్థమైంది. ఈ రోజు నుంచి మీ చెల్లెల విషయంలో నేను కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. మా డిపార్ట్మెంట్ అంటే ఏమిటో మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళొస్తాను. హలో, ఎస్ ఇన్స్పెక్టర్ జ్యోతి హియర్. అలాగా, ఏ క్లబ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది? బ్లూ మూన్ క్లబ్. ఓకే. డ్రైవర్, బ్లూ మూన్ క్లబ్ పోనీ. ఎవరు నువ్వు? ఇన్స్పెక్టర్ జ్యోతి. కమ్ హియర్. మిస్టర్, మర్యాదైన క్లబ్ పేరుతో లైసెన్స్ తీసుకొని ఎల్ఎస్డి, గంజాయి, పెత్తడ్రిన్ లాంటి మత్తు పదార్థాలతో సమాజంలోని యువతరాన్ని సర్వనాశనం చేసే నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహులు. యు ఆర్ అండర్ అరెస్ట్. నో మేడం, ప్లీజ్.
ఈ ఫోటోలో ఉండే అమ్మాయిని ఎక్కడైనా చూసావా? నో, నేను చూడలేదు, నాకు తెలీదు. ఆగండి, ఆగండి. చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని నేరస్తులు కాకండి. అతని విషయం నేను చూసుకుంటాను. మిస్ జ్యోతి, ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ కావటమే చాలా గొప్ప విషయం. అంతేకాక ఒంటరిగా అతి ప్రమాదమైన మనుషులు నడిపే క్లబ్లోకి ప్రవేశించి ఆ స్మగ్లింగ్ రాకెట్ ని పట్టివేసి నిన్ను మనసారా అభినందిస్తున్నాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ రెస్పెక్ట్ యువర్ కరేజ్. బాగా బిజీగా ఉండేది, గొప్పగా బిజినెస్ అయ్యేది. దానివల్ల మన అవును, క్లబ్ లో మత్తు పదార్థాల వ్యాపారం జరిగేది, నేను ఎత్తుకొచ్చిన ఆడపిల్లల వ్యాపారం జరిగేది. బ్లూ ఫిల్మ్స్ కొనుక్కునే వాళ్లకు స్థావరంగా ఉండేది. నా క్లబ్ బంగారు గుడ్లు పెట్టే బాతులా ఉండేది. దాని మీద ఎంతో డబ్బు సంపాదిద్దామని ఎన్నో పాలసీలు పెట్టుకున్నాను. ఆ పాలసీలన్నీ ఓసీలైపోయాయి. అలాంటి క్లబ్ మీద పోలీసులు రైడ్ చేసి క్లోజ్ చేసేశారంటే నిజంగా చాలా పెద్ద దెబ్బ అది. జేమ్స్, క్లబ్ ను కాపాడడానికి నువ్వు మనుషుల్ని పెట్టలేదా? పెట్టానయ్య బాబు. ధ్వజస్తంభాలాంటి 10 మంది గాడిద కొడుకులకి బ్రహ్మాండమైన కిరాయి ఇచ్చి మరీ కాపలా పెట్టాను. పోలీసులనైతే పేకాడించేవారు. విజయ్ అనే పోటుగాడు పోలీసుల తరఫున చేరి మా వాళ్ళని పేకాడించాడు. అంతే తేడా. విజయ్ వాడెవడు? విజయ్ అంటే వాడేనయ్యా బాబు. ఆ మధ్యన సైడ్ బిజినెస్ దొంగ బియ్యం రవాణా లారీలు పోలీసులకు అప్పగించాడు చూడు, వాడు. తొండ ముదిరి ఊసలు వెళ్ళినట్టు వాడు చిన్న వ్యాపారాలను దెబ్బతీయడం దగ్గర నుంచి మన పెద్ద సెటపులు కూడా క్షవరం చేసేట్టున్నాడు. సత్యమే. చూడు రంగారావు, తొండ ముదిరితే ఊసర వెళ్ళవుతుంది, ఊసర వెళ్ళి ముదిరితే ఏమవుతుంది? చచ్చూరుకుంటుంది. ఆ విజయ్ గాడికి అదే గతి పడుతుంది. అది సరేలే, వాడికి ఇన్స్పెక్టర్ జ్యోతి స్నేహితురాలట. వాడికి ఏదన్నా ప్రమాదం జరిగేటట్టు చేస్తే మన పేకలకి తాళ్ళు తగులుకోవచ్చు. బ్రదర్స్, శత్రువుల్ని మనం చంపకూడదు, చంపం. అది మన పాలసీ. యాక్సిడెంట్ లో చచ్చినట్టు మనం నిరూపించాలి. రేపు విజయ్ గాడు జీపులో బయలుదేరుతాడు. జీపు వేగంగా వెడుతుంది. ఎవరు కావాలమ్మా? విజయబాబు గారున్నారా? ఆయనకు జీప్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారమ్మా. ఏమిటి? ఆయనకి జీప్ యాక్సిడెంట్ అయిందా? ఏ హాస్పిటల్ ఉన్నారు? గాంధీనగరం కరుణా నర్సింగ్ హోమ్ లో ఉన్నారమ్మా. విజయ్, మీరా? ప్రమాదమైన దెబ్బలేం తగలేదుగా? లేదు, చిన్న దెబ్బలే. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎవరో గిట్టని వాళ్ళు నా జీప్ బ్రేక్ లూజ్ చేశారు. నా అదృష్టం బాగుండి గన్నం తప్పింది. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరని చెప్పగలం? సరే, ఇలా యాక్సిడెంట్ జరిగిందని నా కబురైనా చేయలేదే? నా కష్టం చెప్పి మరొకరిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. కష్టంలో పాలు పంచుకునే వాళ్లే కావలసిన వాళ్ళు అవుతారు. ఒంటరి వాళ్ళు. నీకేదైనా జరిగితే చూసుకోవడానికి ఎవరైనా ఉండాలిగా. డాక్టర్లు నర్సులు ఉన్నారు కాబట్టి హాస్పిటల్లో చేరాను. వాళ్ళు వృత్తిగతంగా చూసుకునే వాళ్ళే కానీ వ్యక్తిగతంగా చూసుకునే వాళ్ళు కూడా కావాలిగా. నిజమే. అలా నన్ను కంటికి రెప్పలా చూసుకుని నా చెల్లెలు నాకు దూరం అయిపోయింది. ఏమండి, ఈ స్థితిలో మీరు దిగులుతోనూ బెంగతోనూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. మీ చెల్లెల విషయంలో మా డిపార్ట్మెంట్ తరఫున నేను సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. మీరు నిశ్చింతగా రెస్ట్ తీసుకోండి. నేను సాయంత్రం భోజనం చేస్తాను. మీకెందుకండి అసలమా? ఆ విషయం మీకు అనవసరం.
మీరు మాట్లాడకుండా పడుకోవాలి. వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వా రత్తే? రత్తి గిత్తి కాదు సార్, లేడీ కానిస్టేబుల్ 102 సార్. 102. తొందరగానే ట్రైనింగ్ పూర్తి చేసి నా దగ్గరే చేరావన్నమాట. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ నేను హెడ్ని. నేనెవరిని? మీరు హెడ్ సార్. నువ్వు నా కింద పనిచేసే కానిస్టేబుల్వి. ఎక్కడ పనిచేసే కానిస్టేబుల్వి? నేను మీ కింద పనిచేసే కానిస్టేబుల్ సార్. నేనేం చేయమంటే అది చేయాలి, ఎలా చేయమంటే అలా చేయాలి, లేదంటే లాఠీ లేపేస్తాను. ఏం లేపేస్తాను? లాఠీ లేపేస్తారు సార్. ఇప్పుడు ఈ హెడ్ గారి హెడ్ కాస్త హెడెక్ గా ఉంది. ఇలా పక్కగా వచ్చి మెల్లిగా ప్రెస్ చేయబుర్రా. సార్, అది మా డ్యూటీ కాదు సార్. ఐఎమ్ వెరీ సారీ. ఎదురు సమాధానం చెప్పావంటే లాఠీ లేపేస్తాను. లాఠీ లేచిన దాన్ని పని అవుట్. నీ ఉద్యోగం డిస్మిస్. నేను హెడ్ అని. హెడ్ పట్టమంటే హెడ్ పట్టాలి, లెగ్ పట్టమంటే లెగ్ పట్టాలి, ఏం పట్టమంటే అది పట్టాలి. కమాన్, డూ ఇట్, డూ ఇట్ ఫాస్ట్. ఇంతకాలానికి పెళ్ళాం చేత దర్జాగా ధీమాగా పనులు చేయించుకుంటున్నాను. చేయించుకుంటావు. స్టేషన్లో నువ్వు హెడ్ అని లాఠీ లేపుతాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా పోసుకుంటున్నావు. ఇంటికి రా, నీ లాఠీ సంగతి తేల్చేస్తాను. గుడ్ మార్నింగ్ అంకుల్. రామ్మా, రారా కూర్చో. ఉదయం వచ్చినప్పుడు చూశాను, ఎక్కడమ్మా పేషెంట్ల హడావుడి, అందువల్ల పలకరించలేకపోయాను. ఇంతకీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది? మీరు వైద్యం చేస్తే ఆరోగ్యానికి ధోకా ఉంటుంది అంకుల్. అది సరే, నువ్వు చూడ్డానికి వచ్చే పేషెంట్ నీకేమైనా దూరబంధువా? కాదు. మరి మీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మనిషా? కాదంకల్. మరి అయితే అతను ఎవరమ్మా? అతను ఓసారి రౌడీల బారి నుండి నన్ను రక్షించారని చెప్పానే ఆయన. అయితే అతని మీద కృతజ్ఞతతో వస్తున్నావా లేక? జ్యోతి, నేను మీ ఫ్యామిలీ డాక్టర్నే కాదు, నీకు తండ్రి లాంటి వాడిని. నా దగ్గర సిగ్గెందుకమ్మా, చెప్పు. అంకుల్, ఐ లైక్ హిమ్ వెరీ మచ్. వయసులో ఉన్న పెళ్లి కాని అమ్మాయి ఒక అబ్బాయిని లైక్ చేస్తుంది అంటే ఆ లైకింగ్ సామాన్యమైంది కాదు. యామ్ ఐ కరెక్ట్? అర్థమైంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైకింగ్ బట్ ఆల్సో లవింగ్. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నట్టు నీ నాన్నగారికి తెలుసా? పోనీ నీ ప్రేమ గురించి ఆ అబ్బాయికైనా తెలుసా? తెలియదు అంకుల్, నేను చెప్పలేదు. ప్రేమిస్తున్నానని ఆడపిల్ల నోరు తెరిచి చెప్పాలటమ్మా. మగవాడు అర్థం చేసుకోవాలి గాని నీ చూపును బట్టి, నీ మాటను బట్టి నీ మనసు తెలుసుకోలేని అతను ఉత్త ముద్దవతారం, శుద్ధ బుద్ధావతారం అయి ఉండాలి. అతను తెలుసుకోవడం లేదు. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు అంకుల్. నీ పరిస్థితి అంతా నాకు అర్థమైందమ్మా. యూ డోంట్ వరీ. నీ గురించి అవతారం బుర్రలో ఇంజెక్ట్ చేసి అతని హార్ట్ ఆపరేట్ చేసి మీ ఇద్దరిని కలిపేస్తాను. ఓకే? సతీ, కాఫీ పట్రా. ఇది స్టేషన్ కదా, ఆర్డర్లు ఇస్తున్నావు. ఇది ఇల్లు. వెళ్ళి కాఫీ పట్ట. అది కాదే, మొగుడి చేత ఇలా పనులు చేయించుకోవడం మహాపాపం. పాపం గీపంట కబులు చెప్తూ కూర్చున్నావా? లాఠీ లేస్తుంది, జాగ్రత్త. వెళ్ళి కాఫీ పట్ట. గెట్ అప్. స్టేషన్లో హెడ్ని కదా అని నా మీద అథారిటీ చెలాయిస్తాడా? ఇంటికి వస్తే ఏం జరుగుతుందన్నది మర్చిపోయినట్టున్నాడు పాపం. గద గదలాడించేస్తాను. ఏమనుకుంటున్నాడు? ఇదిగో కాఫీ. ఇదిగో, ఇంట్లో వసాయని పిలిస్తే ఊరుకోను. మర్యాదగా రతి అని పిలవాలి, లేకపోతే తిట్టి తీసేస్తాను. పొరపాటు క్షమించు. ఎంత ఆలస్యమైంది? అదే డ్రెస్ మార్చుకుని. నువ్వు డ్రెస్ మార్చుకుంటే ఎంత, మార్చుకోకపోతే ఎంత? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, పట్టు. హెడ్ని కాళ్ళు పట్టుకోవాలా? ఇంకేదన్నా పట్టుకోమంటే పట్టుకో. షట్ అప్. నువ్వు స్టేషన్ లోనే హెడ్వి, ఇంట్లో నేనే హెడ్ని. ముందు కాళ్ళు పట్టు, లేకపోతే రాత్రికి నో ఫుడ్. అమ్మో, అంత మాట అనుకో. కాళ్ళే పట్టుకుంటా. రతే, ఇలా నీ కాళ్ళు పట్టుకుంటుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. బార్డర్ దాటుతున్నావు. లేస్తుంది లాఠీ బుర్ర మీదకి. దించో. సరే, ఇంట్లో నీ పెత్తనం కదా అని అథారిటీ ఎలా ఇస్తున్నావు? రేపు స్టేషన్ కి రా, హెడ్ గా నీ చేత ఏం పట్టించుకుంటానో యూ తెలుసు. షట్ అప్. కాళ్ళు పట్టు. కర్మ. టెంపరేచర్ నార్మల్, పల్స్ నార్మల్, ఈ కేసే అబ్నార్మల్. మిస్టర్ విజయ్,
యు ఆర్ ఆల్ రైట్. నేను ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సిస్టర్ యూ కెన్ గో. మిస్టర్ విజయ్, మీ పర్సనల్ విషయాల్లో జోక్యం కలగజేసుకుంటున్నాను అనుకోకపోతే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. భలేవారే డాక్టర్ గారు, ఒక్క ప్రశ్న ఏంటి, 100 ప్రశ్నలు అడగండి, నేనేమనుకోను. రోజు మీకు భోజనం తీసుకొచ్చే అమ్మాయి మీద మీ అభిప్రాయం ఏమిటి? మంచి అమ్మాయి, మంచి స్నేహితురాలని. ఆమెకి మీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందనుకుంటున్నారు? ఓ మంచి అబ్బాయి, చక్కటి స్నేహితుడని. చూడాయనా, ఈడొచ్చిన ఆడపిల్ల నువ్వు మంచం పట్టావని తెలియగానే కాలుగాలిని పిల్లిలా కలవరపడిందంటేను, నీకోసం తన డ్యూటీకి సెలవు పెట్టి నీ మంచం పక్కనే మకాం పెట్టిందంటేను దాని అర్థం ఏమిటంట? ఏముంది సార్, ఆవిడది మదర్ థెరిస్సా లాగా అతి జాలి కరుణ గల మనసు అనుకుంటాను. అమాయక చక్రవర్తి, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందయ్యా. నిజంగానా? నేను చచ్చిన తొట్టు. మే కమ్ ఇన్? జస్ట్ ఏ మినిట్. చూడాయనా, అమ్మాయి వచ్చేసింది. నేను చెప్పాల్సిందేదో చెప్పాను, తర్వాత నీ ఇష్టం. అంకుల్ మాట్లాడారా? మాట్లాడాను తల్లి, పునాదులు గట్టిగా వేశాను. ఆ పైన బిల్డింగ్ ఎట్టా కట్టుకుంటావో నీ ఇష్టం. బెస్ట్ ఆఫ్ లక్. వస్తాను. జ్యోతి, డాక్టర్ చెప్పింది నేను చెప్పాలనుకున్న మాటేనండి. నువ్వే చెప్పొచ్చుగా. కొన్ని విషయాలు ఆడపిల్ల చెప్పలేదు, మగవాళ్ళే తెలుసుకోవాలి. సరే, నువ్వు తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. మనిద్దరం ఒకటే అవకాశం లేదు. విజయ్, అవును, నా జీవిత లక్ష్యం నెరవేరే వరకు నాకు ప్రేమ లేదు, పెళ్లి లేదు. మన ప్రేమ, మన పెళ్లి మీ లక్ష్యానికి అడ్డు కావు. కట్టుకున్న భర్త కష్టం సుఖం పంచుకోవడం భార్య ధర్మం. అన్నిట్లోనూ భాగస్థురాలైనప్పుడు మీ లక్ష్యం సాధించడంలోనూ మీ గమ్యం చేరుకోవడంలోనూ భాగం పంచుకోవాలిగా. మీ చెల్లెలి జాడ తెలుసుకోవాలని మీరొక్కరే తాపత్రయపడుతున్నారు. పెళ్ళైతే మనిద్దరం కలిసి ప్రయత్నించొచ్చు, కాదంటారా? ఆమెను వెతకడానికి ఆఫీసర్గా నీ పద్ధతి వేరుగా ఉంటుంది, అన్నగా నా పద్ధతి వేరుగా ఉంటుంది. ఇద్దరం కలిసి వెతకటం ఎలా కుదురుతుంది? ఒకరినొకరు అర్థం చేసుకున్న భార్యాభర్తల బంధానికి ఉద్యోగం, వృత్తి ఏవి అడ్డు కాదండి. మనసులు కలిసి జీవితాలు కలిశాక ఇద్దరి బాట ఒకటే అవుతుంది. జ్యోతి, మన పెళ్లి నా లక్ష్యానికి, నా ధ్యేయానికి అడ్డురాదంటే నాకే అభ్యంతరం లేదు. విజయ్, జ్యోతి, జ్యోతి, కలిశాక ఇద్దరి బాట ఒకటే అవుతుంది. జ్యోతి, మన పెళ్లి నా లక్ష్యానికి, నా ధ్యేయానికి అడ్డురాదంటే నాకే అభ్యంతరం లేదు. విజయ్, జ్యోతి,